సో మీరు చాలా సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు. నాకు తెలిసి మీరు అదే లాయరు, కానీ ప్రాక్టీస్ చేసినట్లేదు కదా? లేదు లేదండి. ఇంకా వ్యాపారాలలో ఉన్నారా మీరన్నా? నేను ఏ వ్యాపారాలు లేను సార్, నాకే బిజినెస్లు లేవు. నేను పైరవికారిని కాదు, కాంట్రాక్టర్ని కాదు. ఎవరి దగ్గర పోయి ఆశించి బతకడం కూడా నాకు అలవాట్లేదు. వినరా, నా ఇల్లు మీరు చూస్తున్నారు. మరి ఒకసారి ఎమ్మెల్యే అయినోడు, ఒకసారి సర్పంచ్ అయినోడే కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉంటారు. బట్ నా భార్య డాక్టరు, నా డాక్టర్ కూడా డాక్టరు. మొన్న మ్యారేజ్ కూడా చేశాను, ఆ మా అల్లుడు కూడా డాక్టరు. వినరా, కాబట్టి నా భార్య, ఆమె తండ్రి వినరా, ఆయన కూడా ఇక్కడే జాబ్ చేసేవాడు, ఇక్కడ మేడ్చల్ దగ్గర వాళ్ళ ఊరు వినరా. కాబట్టి ఆమె కూడా డాక్టర్, కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేసింది. సరే, ఏదో మాకు మీకు ఒక్కరే డాక్టర్? ఒక్కతే పాప. ఆమె కూడా డాక్టరే? అల్లుడు కూడా డాక్టర్? అల్లుడు కూడా డాక్టరే. ఇద్దరు పీజీ చేస్తున్నారు, మెడిసిన్లో పీజీ చేస్తున్నారు. ఓకే. కాబట్టి నాకు పెద్ద ఆశలు అంటూ ఏమి లేవు. కాకపోతే ఏంటంటే బతికినంత కాలం ప్రజల్లో బతకాలని, ప్రజల మన్నలను పొందాలని, దళితుడనైనా అందరి ఆశీర్వాదాలు పొందగలిగిన జీవితం కావాలని, లీడర్గా బతకాలని, కానీ ఫాలోవర్ కాదు, లీడర్గా బతకాలని ఒక ఆశ. ఇప్పుడు ఆలేరు నియోజకవర్గానికి నా సొంతం అది. నేను చేసిన కష్టం అక్కడ ఉంది వినరా. ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి ఆశీర్వాదం అక్కడుంది. దాంతో ఇంతకాలం నేను రాజకీయాలు చేస్తూ వచ్చా. ప్రజలు కూడా అదే రకంగా నన్ను ఆశీర్వదించి పంపారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ విధంగా ప్రోత్సహిస్తారనేటువంటి నమ్మకంతోనే పార్టీలో పనిచేస్తూ వస్తాను. సో మీ సుదీర్ఘ రాజకీయ జీవితంలో మీరు ఎంతోమంది లీడర్లని మీరు కలుసుకున్నారు, కలిసి పనిచేశారు. ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు కొద్ది కాలం తర్వాత, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ ప్రభావం మీ మీద ఏ విధంగా ఉన్నది? మీకు మధురమైనటువంటి అనుభూతులు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళతో? వాస్తవంగా చెప్పాలంటే నా మీద ఎన్టీ రామారావు గారు ఆయన ఇచ్చిపోయినటువంటి అనుభూతులే ఎక్కువ. ఆ యొక్క మధురమైన రోజులే అవే ఎక్కువ. నాకు ఆ రాదు ఫస్ట్ నాకు టికెట్ పైసలు లేకపోయినా 2 సార్లే కలిశాను నేను. నాకు టికెట్ అనౌన్స్ చేశాడు. ఎంతమంది కాముందండి అదృష్టం. కాళ్ళ చెప్పులు అరిగినా ఈ రోజుల్లో టికెట్ రాదు. కోట్ల రూపాయలు ఉన్నా కూడా టికెట్లు డబ్బులు ఖర్చు పెట్టి తెచ్చుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న గొప్పతనం ఏంటంటే డబ్బులు ఉన్నా లేకపోయినా పేదవాడికి అవకాశం ఇచ్చినటువంటి పార్టీ. రెండోది ఏంటంటే నాకు మొట్టమొదట టికెట్ ఇచ్చి ఆ తర్వాత నేను గెలిచాను చూడు, అది నా జీవితంలో మర్చిపోలేనటువంటి ఘట్టం. అక్కడి నుంచే నా జీవితం రాజకీయంగా ప్రారంభమైంది. మీకు నచ్చిన గుణం ఏంటి ఎన్టీఆర్లో నచ్చిన గుణం పేదవాడిని ప్రేమించటం. పేదవాడి సమస్యల పట్ల ఆయన స్పందన. నేను ఒకసారి రిక్షా పుల్లర్స్ కోసం 2 డ్రెస్సులు జతలు ఇవ్వాలి సార్ అని అడిగా. ఎందుకన్నాడు, సార్ మీ ఎన్టీఆర్ జిందాబాద్ అనేటువంటి నినాదం రిక్షా పుల్లర్సే ఎక్కువగా మీ గురించి చెప్తూ ఉంటారు. అటువంటి సందర్భంలో రిక్షా తొక్కేటువంటి ప్రతి రిక్షా వాళ్ళ మీరు కనుక ఈ డ్రెస్సులు ఇస్తే వాళ్ళు సంతోషంగా ఆనందపడతారు సార్. మా అయితే ఆ కాలంలో అంతా తక్కువ బడ్జెట్ 2 కోట్లలో మొత్తం స్టేట్ ఉమ్మడి రాష్ట్రంలో సరిపోతాయి 2 జతల బట్టలు ఇచ్చాడు. ఆయన ఇచ్చాడు. నేను సోషల్ వెల్ఫేర్ మినిస్టర్. గురుకుల పాఠశాలలు ఉన్నాయి సార్. మా పిల్లలంతా ఇరుకిరుకు రూమ్లలో ఉంటున్నారు, హాస్టల్స్ కిరాయా రూమ్లలో. అవి విశాలంగా కట్టగలిగితే గురుకుల పాఠశాలలు పెట్టి అందులోనే ఇది మన డాక్టర్లను పెట్టి ఏ సమస్య వచ్చినా కూడా టీచర్లను అక్కడనే ఉంచి బ్రహ్మాండంగా చదువు చెప్తే ఈ కుల వ్యవస్థ పోతుంది సార్ అంటే ఈ గురుకుల పాఠశాలలు కూడా ఆ రోజులలో ఆయన ఇచ్చారు. ఆయనదే కాన్సెప్ట్. భారతదేశంలో ఎక్కర్లేదు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వాటిని 100ల సంఖ్యకు తీసుకెళ్ళాడు. అది వేరే విషయం. 100ల సంఖ్యలో తీసుకెళ్ళాడు. అదే రకంగా బీసీలకు, ఎస్టీలకు అందరికి ఇచ్చారు. ఆ కాన్సెప్ట్తో అందరికీ, అన్ని వర్గాల వారికి కూడా గురుకుల పాఠశాల ఏర్పాటు చేశారు. వాస్తవంగా దాని మీద ఎక్కువ సంఖ్యలో పెంచినోడు చంద్రబాబు నాయుడు గారు. కాన్సెప్ట్ అయితే ఎన్టీ రామారావు. వారితో మీకు కాబట్టి ఆ సంతోషమే అన్నిటికంటే మించిన సంతోషం.